బావా కాళ్ళు కడుక్కుంది గనరా. తీసుకో బావా. ఇంత లేట్ అయిందేంటి బావా? నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? సరే కాఫీ ఇవ్వనా, ఏకంగా భోజనం పెట్టేనా? సరే ఏదోటి ముందు లోపలికి రా. సీత ముందులా కూర్చో. కూర్చో. ఏమొద్దు, కాసేపు నిన్ను చూస్తూ అలా రిలాక్స్ అవ్వని. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. ఫస్ట్ డే నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా గడిచిపోయింది. పొద్దున్నుంచి ఇప్పటిదాకా టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఇదిగో ఆటో మీద నా మొదటి సంపాదన. అయినా మొదటి సంపాదన భార్యకే ఇవ్వాలి అని నీకెవరు చెప్పారు బావా? ఎవరో చెప్పడం ఏంటి, నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. మా నాన్న ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు తను కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకొచ్చి మా అమ్మ చేతిలో పెట్టేవాడు. భార్య అంటే అదృష్టలక్ష్మి అనేవారు. ఇలా ఇల్లాలి చేతికిచ్చి ఖర్చు పెట్టిస్తే 1కి 10 అవుతుందని నమ్మేవారు. అవును, మా నాన్న కూడా అంతే. సీత, ఈరోజు నాకు భలే బోని దొరికింది తెలుసా? అబ్బో, ఎంత ఇచ్చారేంటి? నిండు 100 ఏళ్లు బతకమని దీవెనలిచ్చారు. నువ్వు నీ భార్య ఆనందంగా ఉండమని ఆశీర్వదించారు. ఎవరు బాబా వాళ్ళు? తెలీదు, చూడ్డానికి మాత్రం ఆది దంపతులాగే ఉన్నారు. చాలని డబ్బులు వాళ్ళ దగ్గర లేకపోతే నేనే ఆటోలో వాళ్ళని ఇంటి దగ్గర దింపినందుకు నన్ను కన్న కొడుకులా చూశారు. కడుపు నిండిపోయింది సీత. నిండు మనసుతో వాళ్ళు దీవించినందుకే ఇదిగో ఈ రోజంతా రౌండ్స్ కొడుతూనే ఉన్నాను. ఈ మొదటి పోని నా జీవితంలో మర్చిపోలేను. సరే బావా, లేట్ అయిపోతుంది, రా భోజనం పెడతాను. పద. దేవుడా, నా భర్త కష్టం ఫలించాలి, తన ఆశ ఆశయం నెరవేరాలి. మా కుటుంబాలు కలిసిపోయే రోజు తొందరలోనే రావాలి స్వామి. బావా, ఇవాళ మన ఇంటికి ఎవరొచ్చారో తెలుసా? ఎవరు? నా చెల్లెలు వర్షేనా? అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు బావా? తన అన్న వదినలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేది వర్షి అని నాకు తెలుసు. అవును బావా, నేను పనిలో ఉంటే వదిన అని పరుగునొచ్చింది, ఎన్నెన్నో కబుర్లు చెప్పింది, నా చేత్తో దోశలు వేయించుకుని తిని వెళ్ళింది. సీత, మన ప్రేమ గెలవాలి, మనం పెళ్లి చేసుకోవాలి అని వర్షి ఎన్నోసార్లు అనేది. నా కోసం అమ్మా నాన్నలతో గొడవ పడేది. సరే తిను బావా. ఏమైంది బావా? సీత, చిన్నప్పటి నుంచి నాకు మా నాన్నే అన్నం తినేటప్పుడు మొదటి ముద్దని తన చేత్తో పెట్టేవారు. పోనీలే బావా, పెద్దవాళ్ల కోపాలు పంతాలు ఎన్నాళ్ళుంటాయిలే.
ఏదో ఒక రోజు ఏది రైటో ఏది రాంగో వాళ్ళకే తెలుస్తుంది. ఈ రోజు నుంచి నీకు అమ్మని, నాన్నని, భార్యని అన్నీ నేనే. భోజనం పెట్టేటప్పుడు నీకు రోజు మొదటి ముద్దని నేనే తినిపిస్తాను. అచ్చం మా అమ్మ చేతి రుచిలాగానే ఉంది. నిజంగా అంత బాగుందా? ఈ చేతిని పట్టుకున్నప్పుడే అనుకున్నాను నా సెలెక్షన్ సూపర్ అని. బావా, కష్టం సుఖం అంటే ఏంటో తెలిసిందాన్ని నేను. ఆకలిని కన్నీళ్ళని చూసిందాన్ని నేను. సీత, చదువుకోవడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో ఎంత తప్పించావో నేను నా కళ్ళతో చూశాను. నిజం చెప్పాలంటే నాకంటే నువ్వే ఎంతో గొప్పదానివి. ఇదిగో బావా, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని పొగిడితే ఆయుక్షీణమంట, తెలీదా? పెద్దవాళ్ళ? ఎవరు? భర్త అంటే భార్యకి పెద్దవాడేగా. మొగుడు గారు పొగిడితే పెళ్ళానికి అస్సలు మంచిది కాదు. తినండి. పప్పేనా? భార్యమణి గారు, కూర మాత్రం సూపర్. థ్యాంక్ యూ పతిదేవుడు గారు. జానకి, ఇంకా ఎంతసేపు? అయిపోయిందండి. టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. ఏమయ్యా, త్వరగా కానివ్వండి, ఇంకా ఎంతసేపు? సరే, ఉంటా మరి. సూర్యం, ముహూర్తం టైం అవుతుంది. అన్నీ సిద్ధమేనా? అన్నీ సిద్ధమేనండి, ఇంకా పంతులు గారే రాలేదు. ఇదిగో వచ్చేసాను బాబు. ఏంటి పంతులు గారు ఇప్పుడా రావడం? పొద్దున్నే గృహప్రవేశం, ఇప్పుడు మీ ఆఫీస్ ఓపెనింగు, రాత్రి పెళ్లి, పొద్దున్నే సత్యనారాయణ వ్రతం. సీజన్ కదండి, అంతా బిజీనే. రండి రండి, మీరు రావటం లేట్ అయిందని పూజని హడావుడిగా ముగించకండి. ఎంత మాట! ఏ లోటు రాకుండా దివ్యంగా జరిపిస్తాను. సరే రండి. రండి. అమ్మా, అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఆహా. ఏంటి హడావుడంతా? కనిపించడం లేదా? షాప్ ఓపెనింగ్. ఓ, మావయ్య, అత్తమ్మా, మావయ్య, ఈ ఆటో అబ్బాయి ఎవరు? మీవాడేనా? మావయ్య, ఎలా ఉన్నారు? అత్తయ్య, బాగున్నారా? ఏంటి ఆర్గానిక్ స్టోర్స్ని స్టార్ట్ చేస్తున్నారా? సీతారామ అని పేరు పెట్టారు.
సీత పేరు నా పేరు కలిపే పెట్టారన్నమాట. చాలా బాగుంది. మీరు ఇంత తొందరగా ఇంత డెవలప్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయం సీతకు తెలిస్తే ఎంతగా పొంగిపోతుందో. ఏంటి మావయ్య, మాతో ఒక్క మాటనే చెప్పలేదే? ఏంటత్తయ్య, నువ్వైనా ఒక ఫోన్ చేస్తే సీతను తీసుకొచ్చేవాడిని కదా. జానకి, ముందు పూజ మొదలు పెట్టండి. పంతులు గారు మీరు కానివ్వండి. నన్ను పట్టించుకోకపోతేనే మావయ్య అత్తయ్య సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. అమ్మా దీపం వెలిగించండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనస్మన్నోతి విశ్వేదశాస్త్రం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. లక్ష్మీం శ్రీరసంతరాజనయాం. పూలు వేసి నమస్కారం చేసుకోండి. పూర్వాన్ని సంస్కారం భక్తనాథ ప్రబోధిని మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. సర్వే దేవతాభ్యో నమః. స్వాం త్రైలోక్య కుటుంబిని. బాబు కొబ్బరికాయ కొట్టండి. అక్షతాన్ పుష్పాన్ సమర్పయామి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష నేనాతిరోహతి ఏతావానస్య మహిమ తోజ్యాయాక్ష పురుష ఆదో విశ్వభూతాని ఓం భువః ఓం స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నారీకేళం నైవేద్యం సమర్పయామి. ఓం హిరణ్యవర్ణాం హిరణ్యేన సువర్ణరజతస్యాం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనుపయామిని యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషాణం. సూర్యం గారు, ఇవాళ గురువారం, విధియ అశ్విని నక్షత్రం. నూతన వ్యాపారానికి చాలా మంచి రోజు. మీరు పట్టిందల్లా బంగారమై మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టు వర్ధిల్లుగాక. శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. మనోవాంఛా బలసిద్ధిరస్తు సర్వాభీష్ట సిద్ధిరస్తు సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సూర్యం, సిటీలో బిజినెస్ స్టార్ట్ చేసావు. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నాను. మాధవరావు గారు, మీరు పట్టుబట్టి నాకు ధైర్యం చెప్పినందుకే ఇదంతా సాధ్యమైంది. మీ రుణాన్ని మేమెప్పటికీ తీర్చుకోలేమండి. ఏమండి, రఘు ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడండి. ఎంతైనా అల్లుడు కదా, పిలిచి ప్రసాదం ఇద్దామండి. జానకి, కూతుర్నే కాదనుకున్నాను, ఇంకా అల్లుడెవరు? బాబు, గుమ్మడికాయతో దిష్టి తీద్దాం రండి. విశ్వం విశ్వరహిష్కారో భూత భవ్య భూతప్రభు భూతభూతభూతభావో భూతాత్మా భూతభావన భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. పిచ్చి మావయ్య, పిలవడం ఇష్టం లేకపోయినా సీతారామ అని పేరు పెట్టుకున్న వెంటనే తెలుస్తుంది మీ మనసులో ఇంకా సీత నేను సజీవంగానే ఉన్నామని. ఇదిగో ఆటో అబ్బాయి, ఇందాకటి నుంచి ఇక్కడే నిలబడి చూస్తున్నావే? వాళ్ళు నీకు బాగా తెలుసా? నువ్వు వరుసలు పెట్టి పిలిచినా మాట్లాడటం లేదే? చాలా బాగా తెలుసు, మా మధ్య మాటలు లేవు. వాళ్ళు ఏమవుతారు నీకు? పిల్లని ఇవ్వనత్తా మావలు. నేను కూడా వస్తున్నాను, తీసుకెళ్ళు బాబు. ఎక్కండి ఎక్కండి. రండి వదినా, కూర్చోండి.
ఏంటి వదినా, ఇంకా రఘు చేసిన దాని గురించి బాధపడుతున్నావా? పాస్ట్ ఈజ్ పాస్ట్, మర్చిపోక తప్పదుగా. హాయ్ చక్రి. ఏంటి శంకర్, బావగారు అను. ఎప్పటినుంచే మనం అలవాటు చేసుకోవాలి కదా. హాయ్. హాయ్ సిద్ధు. హాయ్ స్వప్న. హాయ్ సిద్ధు. వాట్సాప్? నథింగ్. ఇవాళ పెద్ద వర్క్ ఏం లేదు, జస్ట్ చిల్ అవుదాం అనుకుంటున్నాను. నాకు కూడా బోర్గా ఉంది. లెట్స్ గో సమ్వే. చూసావా వదినా, మనం ఆపినా వీళ్ళు ఆగేలా లేరు. అన్నయ్య, అంతా ఓకే కాబట్టి మనం తొందరలోనే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేస్తే బావుంటుంది. అందుకే పంతులు గారిని కలిసి పెళ్లికి మంచి ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చేసాం. ఓ, బావగారు మీరేమంటారు? మీరు ముహూర్తం కూడా పెట్టించుకుని వచ్చాక ఇంకేమంటాను బావగారు. పెళ్లి మేళాల వాళ్ళకి ఫోన్ చేస్తాను అంటాను. వదినా, ఇంతకీ ముహూర్తం ఎప్పుడు? ఇంకో 10 రోజుల్లోనే. సిద్ధు, స్వప్న వాళ్ల పేర్ల ప్రకారం గట్టి ముహూర్తమే దొరికింది. అదేదో తారాబలం చంద్రబలం అద్భుతంగా కుదిరాయట ఇద్దరికి. అలాగే అయితే ఆ ముహూర్తానికే ఖాయం చేసుకుందాం. పెళ్లి రోజు ఫిక్స్, ఇక ఏర్పాట్లు చూడాలంతే. చా, మమ్మీ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఆ మహి అంటే వాళ్ళ మాయలోంచి వీళ్ళు ఎప్పటికీ బయటపడలేరు. స్వప్న లాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే సిద్ధు అన్నయ్య లైఫ్ ఎలా మారిపోతుందో. ఇంకో 10 రోజుల్లో పెళ్లి. చా, సీత. బావా వచ్చేసావా? రా, భోజనం వడ్డిస్తాను. అస్సలొద్దు, నా కడుపు నిండిపోయింది. ఏంటి బావా, కొంప తీసి నువ్వు బయట తినేసావా ఏంటి? తినడం కాదు సీత, కళ్ళారా చూశాను, తృప్తిగా ఉంది. ఏంటి బావా నువ్వు చెప్పేది? అంత గొప్పది ఏం చూసావు? ఒక అద్భుతాన్ని. సీత, ఇన్నాళ్ళు నువ్వు నేను అక్కడ మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో అని బాధపడ్డాం కదా. ఇప్పుడు వాళ్ళ గురించి ఎలాంటి బాధ భయమూ మనకు అక్కర్లేదు. బావా, అంటే నువ్వు అమ్మా నాన్నల్ని కలిసావా? అవును సీత, సూర్యమావ ఇక్కడే ఈ సిటీలో ఒక పెద్ద ఆర్గానిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ని ఓపెన్ చేశారు. నిజంగానా బావా? ఆ ఆఫీస్కి ఏం పేరు పెట్టారో తెలుసా? సీతారామ ఆర్గానిక్ డిస్ట్రిబ్యూటర్. అంటే నీ పేరు నా పేరు కలిపే పెట్టారు. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది? పిచ్చి సీత, ఇలా మనిద్దరం ఎప్పుడూ కలిసే ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. పైకి ఎంత కోపం నటించినా వాళ్ళ మనసులో మాత్రం మనం జంటగా సంతోషంగా ఉండాలని ఆశపడుతున్నారు. ఎంత మంచి మాట చెప్పావు బావా. అసలు ఇదంతా నీకెలా తెలిసింది? అక్కడ ఓపెనింగ్ కి పూజ చేయాల్సిన పంతులు గారు లక్కీగా నా ఆటోనే ఎక్కారు. అక్కడ పంతులు గారిని దింపుతుండగా అప్పుడు చూశాను మావయ్యని అత్తయ్యని. బావా, అనుకోకుండానే ఓపెనింగ్ టైంకి కలిసినా నాన్న వాళ్ళు నీతో మాట్లాడలేదా?
వాళ్ళు మాట్లాడకపోతే నేను సీత, మా సూర్యం మావ ఎదుగుదలని నేను కళ్ళారా చూశాను. నన్ను చూడగానే మా అత్తయ్య ముఖంలో ఆనందం నాకు స్పష్టంగా కనిపించింది. అంతేగాని మేనల్లుడివి అని వాళ్ళు రమ్మనలేదా? కనీసం అల్లుడివని కూడా పలకరించలేదు కదూ. సీత, ఎందుకు బాధపడతావు? గాలివాన తర్వాత కొంతకాలం పాటు అంతా చెల్లాచెదురుగానే ఉంటుంది, తట్టుకోవాలి. నువ్వు కాబట్టి తట్టుకున్నావు బావా. ఒకవేళ నీతో పాటు నేను కూడా ఉండుంటే, చూసి కూడా వాళ్ళు పలకరించకపోతే భరించగలిగేదాన్ని కాదు. అరే, నేను మావయ్య గొప్పగా ఎదుగుతున్నాడు అని సంతోషపడుతుంటే నువ్వేంటి పలకరింపులు మర్యాదలు అంటావు? మావయ్య చేతుల్లో పెరిగిన వాణ్ణి నేను. అల్లుని మాత్రమే కాదు, కొడుకు లాంటి వాణ్ణి కూడా. నాకు మావయ్య అత్తయ్య మర్యాదనివ్వడం ఏంటి నీ పిచ్చి కాకపోతేను? ఈ ఇంటి గడప దాటి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకొచ్చావు? ఇక్కడే ఉండిపోవాలని మాత్రం కాదు. మానుతున్న గాయాన్ని గుర్తు చేయడానికా? కాదమ్మా, మీరు తప్పు చేస్తున్నారని చెప్పడానికి.